డబుల్ స్మార్ట్. ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అమెజాన్ ప్రైమ్లో 2 hours 13 minutes రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. స్కంద తర్వాత హీరో రామ్ గారికి, లైగర్ తర్వాత పూరి గారికి ఈ డబుల్ స్మార్ట్ మూవీ సక్సెస్ అవడం చాలా ఇంపార్టెంట్. అందుకే 2019లో వీళ్ళిద్దరికి మంచి కంబ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ కంటెంట్నే నమ్ముకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదు. ఫస్ట్ 30 minutes చూసి సినిమా మొత్తం ఇలానే ఉంటుందేమో అని ఎక్సైట్ అయ్యా. విజేంద్ర ప్రసాద్ గారు అడిగినట్లు ఒక్కసారి సినిమా బేసిక్ స్టోరీ చెప్పాల్సింది. ఆ మిస్టేక్స్ అన్నా కరెక్ట్ చేసే. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిగ్ బుల్ తన మెమరీని వేరే పర్సన్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లోనే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో తలకి చిప్ పెట్టుకున్న హీరోని పట్టుకోవాలని చూస్తారు. ఫస్ట్ హాఫ్ యాజ్ యూజువల్ ఫస్ట్ పార్ట్ లాగే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్, ఎక్స్ట్రాగా కథకు సంబంధం లేని ఆలీ గారి ట్రాక్ యాడ్ చేసి ఇలా ఎలాగోలో ఫస్ట్ హాఫ్ సర్దేశారు. సెకండ్ హాఫ్ అంతా హీరో స్ప్లిట్ మోడ్ లోకి వచ్చేసి కొంచెం ఇరిటేట్ చేశారు. నిజం చెప్పాలంటే ఎప్పుడైపోతుందిరా నాయన అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా డ్రాగ్. అసలు అలీ గారితో కొంచెం కామెడీ జనరేట్ చేయాలని చూశారు కానీ పెద్దగా వర్కౌట్ కాల. కథకి ఏమాత్రం సింక్ లేకుండా మధ్య మధ్యలో అనవసరమైన చోటు వస్తుంది. పాపం అలీ గారు ఆ బోకా క్యారెక్టర్ లో చాలా కష్టపడ్డారు కానీ ఏం లాభం లేదు. అయితే ఫస్ట్ పార్ట్ మూవీ స్టోరీ ఓకేగా ఉన్నా మణి శర్మ గారి మ్యూజిక్ యాడ్ అవడం వల్ల బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ డబుల్ స్మార్ట్ లో మాత్రం ఇద్దరు చేతులెత్తేశారు. ఒక్క 2 songs తప్ప ఏ సాంగ్ నచ్చలేదు నాకు. బీజిఎం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం అంతా పూరి గారి రైటింగ్లోనే ఉంది. నెక్స్ట్ టైం అన్నా రాసిన స్టోరీని సెట్స్ మీదకి వెళ్ళకముందే ఒక్కసారైనా విజేంద్ర ప్రసాద్ గారికి వినిపిస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అయినా పూరి గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ టుడే వీడియో గైస్.